తారక రామారావు ప్రారంభించిన పార్టీని నారా కుటుంబంలో హైజాక్ చేసింది, ఇవన్నీ విమర్శలు మనకు తెలుసు కదా. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు, ఇవన్నీ మళ్ళీ మొదటికి వస్తాయి. అందువల్ల బాలకృష్ణని ఏమీ అనలేదు అని చెప్పి ఊరుకుంటే చిరంజీవి పైన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అంటే బాలకృష్ణ తెచ్చిన తంట అంతా ఇంత కాదు తెలుగుదేశాన్ని. చంద్రబాబు నాయుడుకి ఒక రకంగా కార్డ్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ బ్లూ సీ అని ఇంగ్లీష్లో సామెత ముందు ఈ వెనుక అంటారు కదా. సో ఒక రకంగా ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పాలంటే క్యాచ్ 22 సిచ్యువేషన్ అంటాడు. సో చంద్రబాబు నాయుడు ఒక రకంగా క్యాచ్ 22 సిచ్యువేషన్. బాలకృష్ణ పైన ఏమైనా అంటే రకరకాల ఇంట మళ్ళీ ఇదే సాక్షిలో అప్పుడు కథనాలు వస్తాయి. నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు అవమానించడం కొత్త కాదు. ఎన్టీ రామారావు పైన తిరుగుబాటు, దగ్గుపాటి పురంధేశ్వరుని బయటికి పంపిన వైనం, హరికృష్ణతో పట్ల వ్యవహరించిన తీరు, జూనియర్ ఎన్టీఆర్తో వ్యవహరిస్తున్న తీరు, ఇప్పుడు సయాన బావమర్ది బాలకృష్ణతో జరిపారు కదా, మళ్ళీ రాస్తారు. సో అందువల్ల ఏమీ చేయలేదు. మరోవైపు చిరంజీవి పైన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అభ్యంతరకరమే కాదు, తెలుగుదేశానికి నష్టం కూడా. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీకి మధ్య గ్యాప్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అందులో చిరంజీవి మామూలు వ్యక్తి కాదు. చిరంజీవి కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమాన నటుడు, ఆరాధ్య నటుడు. రాజకీయాల్లో ఆయన ఫెయిల్ కావచ్చు, ఆయన కంటిన్యూ కావచ్చు, ఫెయిల్ ఏంటంటే నేను చెప్పలేను. ఆయన కంటిన్యూ అయ్యి ఉంటే సక్సెస్ కూడా అయ్యేవాడేమో. మొదటి ప్రయోగంలోనే మీకు 18 సీట్లు 71 లక్షల ఓట్లు తెచ్చుకున్నాడు. సో అందువల్ల చిరంజీవిని అనడం ద్వారా తెలుగుదేశం పార్టీకి బాలకృష్ణ తీవ్రమైన నష్టాన్ని కలిగించాడు. ఎందుకంటే చిరంజీవి కూడా చాలా స్పాంటేనియస్గా విదేశాల్లో నాకు కూడా స్పందించి ఆయన తెలంగాణలో ఓడింది కుల్లం కుల్లా అని. సో కుల్లం కుల్లా ఉన్నట్లుగా చెప్పడం, ఇవన్నీ కూడా ఒక ఇష్యూస్గా మారా. అందులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తనకు సాధారణంగా ఆహ్వానించి గౌరవం ఇచ్చారనడం తెలుగుదేశానికి ఇంకా మింగుడు పడన